ఈ పేషెంట్ది డౌట్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్ వాడాను 3-4 months పిల్లలు వద్దు అని, అది వదిలేసిన తర్వాత నెలసరి ఇర్రెగ్యులర్ అయిపోయింది, ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎందుకన్నా వాడాను అని బాధపడుతున్నారు. బర్త్ కంట్రోల్ పిల్ గురించి ఎన్నో మిత్స్ ఉన్నాయి, బట్ నేను ఫ్యాక్ట్స్ చెప్తాను. నార్మల్గా పిల్లలు వద్దు అని బర్త్ కంట్రోల్ పిల్ వాడతారు. 2nd day నుంచి 21 days ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్ వల్ల ఓవిలేషన్ అనేది కాదు, అండాశయం నుంచి ఎగ్ బయటికి రాదు, సో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ లేదన్నమాట. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పిల్ అనేది ఏ మంత్ వాడతారో ఆ మంతే పని చేస్తుంది. వదిలేసిన తర్వాత 1 or 2 monthsలో మళ్ళీ నెలసరి రెగ్యులర్ అవుతుంది, ఓవిలేషన్ అవుతుంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ నార్మల్ ఉంటుంది. సో ఎప్పుడో పిల్ వాడాను, పిల్లలు అవ్వట్లేదు ఈ ట్యాబ్లెట్ వల్ల అని అనుకోకండి. యాజ్ అ డాక్టర్ అండ్ మేమందరికీ పిల్లలు వద్దంటే ఇదే ట్యాబ్లెట్ రికమెండ్ చేస్తాం, అండ్ 80% గ్లోబల్గా వాడతారు, ఏమి ప్రాబ్లం కాదు. బట్ ఇది వాడేటప్పుడు ఒకసారి డాక్టర్ దగ్గర వెళ్ళి, మైగ్రేన్ ఉన్న వాళ్ళు, స్మోకింగ్ చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ వాడకూడదు, డీబీటీ రిస్క్స్ ఉంటాయి. సో డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడచ్చు, బట్ వదిలేసిన తర్వాత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ హై ఉంటుంది, డోంట్ వరీ. కొన్ని సిచ్యుయేషన్లో ఇది ఉత్తి బర్త్ కంట్రోల్ కాకుండా పీసీఓడీస్లో సైకిల్ రెగ్యులర్ చేయడానికి యూజ్ అవుతుంది, ఎండోమెట్రియోసిస్లో పెయిన్ తగ్గటానికి యూజ్ అవుతుంది, అడినోమయోసిస్లో యూట్రస్ కొంచెం సైజ్ చిన్న చేయటానికి యూజ్ అవుతుంది. బట్ అన్నీ డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించుకోండి. సో డోంట్ ఫియర్, బర్త్ కంట్రోల్ పిల్ వాడచ్చు, వదిలేసిన తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏమీ ప్రివెంట్ చేయదు ఇది.